చచ్చిపోబుద్దైంది. ఈ పిల్ల అగా సారోళ్ళు కట్టు బట్టలతో మిగిలారు. ఈ పిల్ల అగా సారోళ్ళు కట్టు బట్టలతో మిగిలారు. లేదు, టయానికి నీళ్లు లేవు, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. కష్టపడి కొనుక్కున్నాయి అన్నయ్య, ఏం లేవు వండుకోవడానికి. ఖమ్మంలో ఉన్నాం. సో నది పక్కనే ఇక్కడ ఈ వీళ్ళ ఇల్లు అన్ని ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కొట్టుకోపోయినాయి. సో స్లాబ్ పైకి దాకా నీళ్ళు వచ్చినాయి. వీళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా అసలు తెలియని పరిస్థితి. ఇప్పుడిప్పుడే అందరు ఇక్కడికి కొంచెం వాటర్ తగ్గడంతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిరనమాట. సో మనమైతే వీళ్ళకు హెల్ప్ అయితే మనకు తోచినంత చేస్తాం. మనం ఎక్కువ చేయలేము, ఎందుకంటే మనం కూడా చాలా పూర్, మీకు తెలుసు అందరికీ. సో ఏంటంటే ఈ అన్ని సందీపన్న ద్వారా మనం అయితే వీళ్ళకి ఇవ్వడానికి వచ్చినాం. మనం ఇంత ముందు కూడా అటు సైడ్ ఒకళ్ళకి ఇచ్చినాం, ఒక 3 కుటుంబాలకు ఇచ్చినాం. తర్వాత వీళ్ళకి ఒక 2 కుటుంబాలకు ఇద్దామని వీళ్ళు ఏమన్నారంటే, అన్న మాకు ఇద్దరికైతే ఏం సరిపోతుంది, సో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇల్లులు, సో మేమందరం మాకు ఎంతో అంత ఇవ్వండి, మేము పంచుకుంటాం అని చెప్పి వీళ్ళు బాధపడ్డారు. సో బాధపడ్డ విషయంలో మనం అయితే ఒక 50 కేజీల బియ్యం అట్లనే మిగతా ఈ సరుకులు అయితే ఇచ్చినాం. అన్న థ్యాంక్స్ అన్న సందీప్ అన్న, నువ్వు వీళ్ళ గురించి చెప్పగానే వెంటనే హెల్ప్ చేసినందుకు. వీళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే ఏ పాములు వచ్చి కుడుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఒకసారి ఇటు చూడండి, ఈ గోడలు మొత్తం కూలిపోయినాయి. ఆ ఇంట్లో ఆ బీరువాలలో డబ్బులు ఎటుపోయినాయో తెలియదు, తర్వాత నగలు ఎటుపోయినాయో తెలియదు, పిల్లగాళ్ళ సర్టిఫికెట్ ఎటుపోయినాయో తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని కొట్టుకుపోయినాయి అన్నమాట. వీళ్ళందరూ అసలు లేక కట్టు బట్టలతో ఇక్కడ నిలబడ్డ పరిస్థితి అన్న వీళ్ళది. అన్న ప్లీజ్ అన్న, ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం ఖమ్మం చుట్టుపక్కల ఎవ్వరున్నా సరే మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళకి ఏం అడగట్లేదు, వీళ్ళు కనీసం తినడానికే అడుగుతారు. వీళ్ళు ఏం అడగట్లేదు. వీళ్ళకు ఘోరమైన పరిస్థితి ఉంది, తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకసారి అక్కడ బియ్యం చూడవచ్చు. ఈ బియ్యం మొత్తం తడిసిపోయి ముద్దైన పరిస్థితి అన్నమాట. ఈ వండుకుందామన్నా కూడా పనికి రాకుండా అయిపోయినాయి. గవర్నమెంట్ ఇస్తుందట, ఏది ఇస్తుందో తెలియదు, ఏం చెప్తుందో తెలియదు. వాళ్ళ ఆ అన్నం కూడా తినట్లేదని చెప్తారు. అక్కడ పడేసి ఇందాక వచ్చినప్పుడు మంచి లేదని చెప్తారు. సో వాళ్ళు ఏమంటారంటే, అటు వచ్చి ఒకసారి చూడండి ఎట్లుందో పరిస్థితి అని అంటారు. సో ఈ సమాన్లు ఇక్కడ ఇచ్చినాయి అయితే సందీప్ అన్న, నీకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పంచుకుంటా అని చెప్పిళ్ళు. అమ్మ మీరు గొడవలు పెట్టుకోకుండా పంచుకోండి. సో మీరందరూ ఈ ఈ అన్న ఈ వీడియో చూసిన వాళ్ళు ఓకే, చర్చి కూడా కూలిపోయిందని చెప్తారు. వస్తానా, చర్చి కూడా కూలిపోయిందని చెప్తారు. ప్లీజ్ సార్ మీరు ఇక్కడ ఎవరైనా సరే డోనర్లు కనుక ఉంటే ప్లీజ్ మీకు దండం పెట్టి మళ్ళీ అడుగుతాను, ప్లీజ్ నాకు ఒక్కసారి మెసేజ్ అయినా చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మీకు అందరూ తెలుసు, అలా చేయండి. మళ్ళీ పక్కా నేను ఇక్కడ కొత్త మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి నేను వీళ్ళకి ఏదో రకంగా సాయం చేస్తా. సో మీరు నాకు చాలా మంది హెల్ప్ అయితే చేసిళ్ళు, ఇప్పటివరకు ఎన్నో చేసిళ్ళు. సో ఇది వరద ప్రభావిత ప్రాంతాల వల్ల ఉన్నటువంటి ప్రజల్ని మనం ఆదుకుందాం అన్న. ప్లీజ్ అన్న దండం పెడతా, మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ అన్న.